ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం కాంతం నువ్వా? అవునమ్మాయి గోరు, ఏటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. అబద్ధం, మీ మొహమే చెబుతుంది. మీరు దేని గురించో బాధపడుతున్నారు. చెప్పండి అమ్మా. చిన్నప్పటి నుంచి నా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని పెంచుకున్నాను. మీకేమన్నా కట్టవస్తే తట్టుకోగలనా? తల్లి లేని పిల్లంటూ అయ్యగోరు మిమ్మల్ని నాకు చిన్నప్పుడు చూపించిన దగ్గర నుంచి మిమ్మల్ని నా బిడ్డల్లో ఒకరుగానే చూసుకుంటున్నాను. మీరు దేని గురించో ఊరికే బాధపడుతున్నారు. చెప్పమంటే చెప్పరు. చిన్నప్పటి నుంచి మీ తీరంతే. చెప్పండి అమ్మా. నాకు కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు? తల్లిని కాకపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమగానే మిమ్మల్ని పెంచేనమ్మా. ఇదేమీ అమ్మ అయితే మీ బాధల్ని చెప్పరు. కాంతం ఏటమ్మా, ఏటయింది చెప్పండి. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారా? చెప్పండి. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని 4 దులిపేసి వస్తాను. అబ్బే అలాంటిదేం లేదు. మరి ఏటయింది? ఆ ఇగోరు మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఏం లేదు. నాన్నగారు నన్నెప్పుడు ఏమీ అనరు. మరి ఇంకేటయిందమ్మా? రాము గాని మీ మాట వినలేదా? అవును, రాము నా మాట వినడం లేదు. ఉండండి, ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. ఏటనుకుంటున్నాడో ఏటో. అబ్బే ఊరికి అన్నాను, అలాంటిదేం లేదు. అదిగో మళ్ళీ మాట మార్చేస్తున్నారు. అలాంటిదేం లేదు. కాస్త తలనొప్పిగా ఉందంతే. ఓ సాదా సంగతి.
ఆ విషయం ముందు చెప్పొచ్చుగా అమ్మాయి గారు. అనవసరంగా కంగారు పెట్టేశారు. రోజంతా ఎండలో తిరిగొచ్చారు. అందుకే ఈ తలనొప్పి. నేను ఇంకా మీరు దేని గురించో బాధపడుతున్నారు అనుకుని కంగారు పడిపోయాను. ఉండండి, మందు తీసుకొచ్చి రాస్తాను. ఆ, మీరు కళ్ళు మూసుకుని పడుకోండి అమ్మాయి గారు. నేను సిటుకులో వచ్చేస్తాను. ఆ మందు రాశాక తడిబట్టి మీ నుదుటిపై ఉంచుతాను. ఒక్క అరగంట ఉంచుకుంటే చాలు, తలనొప్పి ఎగిరిపోద్ది. ఆ, ఏటి పద్మ ఇది? 2 పనులు ఒకేసారి చేద్దామని. ఇట్ట ఇవ్వు, నేను పెడతాను. వద్దులే కాంతం, నీకు టైం అవుతోంది కదా, నువ్వెళ్ళు. ఏం పర్వాలేదులే. ఇవాళ ఒక్క రోజుకి కాస్తంత ఆలస్యంగా వెళితే నన్ను ఎవ్వరూ ఏమనరు. నీకు అమ్మాయి గోరు సంగతి తెలిసిందే కదా. అవుననుకో. పాపం అమ్మాయి గోరు ఎందుకని బాగా దిగులుగా ఉంటున్నారు. ఎందుకని అడిగితే చెప్పడం లేదు. ఏదో ఈ విషయం మనసులోనే పెట్టుకుని బాధపడుతున్నారని నాకు అనిపిస్తోంది. అలాగా? అవును, అమ్మాయి గోరు అట్ట బాధపడతా అంటే నేను చూడలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నన్నే అమ్మలాగా చూసుకునేది. ఏటో ఆ అమ్మకి ఏ కట్టం వచ్చిందో ఏటో పాపం. ఒక్కసారి అడిగి చూడకపోయావా? ఆవిడ సంగతి తెలిసిందే కదా, ఏది సరిగ్గా చెప్పరు. ఆడికి నిన్ను పట్టి పట్టి అడిగాను. ఉహుం, ఏటీ లేదంటారు. అంతే, అంతకు మించి ఇంకేమీ చెప్పరు. అమ్మాయి గోర్ది ఎంత మంచి మనసో. ఆ మధ్యన ఇంటి మీద అప్పు తీర్చలేక మా ఆయన ఓ ఇబ్బంది పడిపోతా ఉంటే ఆ అమ్మాయి గోరే ఎట్టాగో ఈ విషయం కనిపెట్టి మా ఇంటికి వచ్చి డబ్బు సాయం చేశారు. వద్దంటున్నా వినలేదు. నీకు కట్టం వస్తే నాకు వచ్చినట్టు కదా, ఎప్పటి నుంచో మా ఇంటో మడిసిలాగా ఉన్నావు, ఈ మాత్రం నేను సాయం చేస్తే తప్పేంటి అని చెప్పి డబ్బు ఇచ్చారు. మొన్ననేటి ఎప్పుడే కట్టం వచ్చినా నేను చెప్పకుండానే ఆ అమ్మాయి గోరు కనిపెట్టేవారు. నన్ను అసలు ఆ ఇంటో ఎవరో పని మడిసి కింద చూడరు, ఎంతో బాగా చూసుకుంటారు. ఇక అమ్మాయి గోరు అయితే చెప్పాల్సిన పనే లేదు. నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో. అట్టంటి అమ్మాయి గారు దిగులుగా కూసుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. రేపు అసలు పెళ్ళయి ఊరెళ్ళిపోతే నేను ఎట్టా ఉండగలనా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు. ఏం చేస్తాం, ఆడు కూతురు అన్నాక అత్తోరింటికి వెళ్ళక తప్పదు కదా. నువ్వు వెళ్ళిపోతలే అట్టాగే. పాపం నువ్వు వెళ్ళాక మీ అన్నయ్య కూడా చాలా మనేది పెట్టుకుంటాడు. అవును, పనులన్నీ చేసేసారా? ఏం పనులు? ఇంకేం పనులు, నీ పెళ్లి పనులు. అవుతూనే ఉన్నాయి. ఆ, ఇదేటి, ఇవి ఇంకా దంచనే లేదా? మధ్యాహ్నం చేద్దాం అనుకుంటున్నాను. సర్లే సంబడం, చదువుకున్నోళ్ళకి ఏదైనా పని అప్ చెప్తే ఇట్టాగే ఉంటది. ఈ నవ్వులన్నీ ఇప్పుడేనా? కాసింత మీ ఆయనకు కూడా దాచిపెట్టుంచు. ఉండు, ఈ పని సిటుకులో చేసేసి వెళ్తాను. అది కాదు కాంతం, మరి నీకోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారేమో. ఏం అవదమ్మా, ఇందాకే చెప్పే కదా, ఎవరు ఏటి అనుకోరు, ఏటి అనరు.
పైగా నీ పెళ్లి పనులని చెప్తే అసలు ఏ మాట అనరు. నీకెందుకు, నే చేసేస్తాగా సీటుకులో పని. అయ్యయ్యో, నీకెందుకు శ్రమ? ఇంటి దగ్గర పని, రాజుగారింట్లో పని చాలక ఇది కూడా నువ్వే చెయ్యాలా? భలేదానివే, ఈ మాత్రానికి అరిగిపోతానా? అయినా ఇరుగు పొరుగాళ్ళం, ఈ మాత్రం సాయం చేసుకోపోతే ఇంకెందుకు? అయినా నువ్వు చిన్నపిల్లవి, నీకిట్టాంటివి తెలియలే. అమ్మో, ఎండ మాడిపోతుంది. పెళ్లి కూతురివి, ఇట ఎండలో నిలబడకూడదు, నల్లబడిపోతావు. నా మాటిని నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో, నేను సిటుకులో ఈ పని చేసుకొచ్చేస్తాను. కొట్ట అమాయకురాలు, రేపు అత్తోరింటో ఎట్టా బతుకుద్దో ఏంటో. పెళ్లికి తప్పకుండా రావాలి, ఎన్ని పనులున్నా సరే. నీ పెళ్లికి రాకుండా ఉంటానా? ఓ వారం 10 రోజుల్లో నేనే శుభలేఖ తీసుకొచ్చిస్తాను. అలాగే. ఈలోగా నీ పెళ్లి కూడా కుదిరిపోతే బావుంటుంది. ఏంటే పెళ్ళనంగానే అలా పెట్టావు మొహం? అబ్బే, ఏం లేదు. వస్తాను. ఏంటి కాంతం, ఇవాళ ఆలస్యమైంది? అవునమ్మాయి గోరు, దారిలో పద్మ దగ్గరికి వెళ్ళి గోరింటాకు పెట్టి మిరపకాయలు దంచి వస్తున్నాను, అందుకే కాసింత ఆలస్యమైంది. అలాగా, పర్వాలేదులే. అయ్యగోరు ఇంకా టిఫినీ చేసుంటారు కదా అమ్మాయి గోరు? లేదు, నువ్వు రాకుండా ఇక్కడ టిఫిన్ ఎలా తయారవుతుంది? నీకోసమే ఎదురు చూస్తున్నారు. అయ్యయ్యో, పదండి అమ్మాయి గోరు, త్వరగా వెళ్దాం.